బీఆర్ఎస్ లో ఎప్పటికీ నంబర్ 1 కేసీఆర్. బయట నుంచి వచ్చిన తామే ఆయనతో కలిసి పనిచేస్తుంటే కుటుంబ సభ్యులు ఈ రకంగా చేయడం సరికాదంటూ కవిత తీరును తప్పుబట్టారు బీఆర్ఎస్ నేతలు. కవిత వివరణ తీసుకోకుండా పార్టీ నుంచి బయటకు పంపడంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి అనుమానాలు వ్యక్తం చేశారు. ఇక మరోవైపు కవిత ఎపిసోడ్ ని పట్టించుకోవాల్సిన అవసరమే లేదంటోంది బీజేపీ. కేసీఆర్ నాయకత్వంలో ప్రజల సంక్షేమం కోసం మాజీ మంత్రి హరీష్ రావు పనిచేశారన్నారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఇక సంతోష్ రావు విషయానికొస్తే కేసీఆర్ వెంట 25 ఏళ్ల నుంచి ఉంటూ పార్టీ కోసం నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. అలాంటి వారిపై కవిత చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. కవిత తీరుతో కొంతకాలంగా పార్టీకి ఎంతో నష్టం జరిగిందని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. కవిత తన గొయ్యి తానే తవ్వుకున్నారన్నారు. బీఆర్ఎస్ లో ఎప్పటికీ కేసీఆరే నెంబర్ 1 అన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మేము బయట వాళ్ళము వచ్చి బయట రకరకాల పనులు చేస్తున్న ఉద్యమంలో కలిసినప్పటి నుంచి ఇప్పటివరకు కలిసి ఉన్నాం. మేమందరం మా అందరి భావన కూడా అంతే. వాళ్ళు కుటుంబ సభ్యులైనా వాళ్ళ భావన కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న అందరు తప్ప హరీష్ రావు గారు కానీ ఎవరే కానీ మేమేదో కావాలని ఎప్పుడూ కోరుకున్నా అసలు జరగలిపోయినది. ఎవరు కోరుకున్నా కూడా కేసీఆరే నెక్స్ట్ లెవెల్లో అందరు ఉండగలుగుతాం తప్ప ఆ నెక్స్ట్ లెవెల్లో అంచెలంచెలు 2, 3, 4 ఆ సంఖ్యలు ఉండగలుగుతుంది తప్ప నెంబర్ 1 స్థానం అనేది కేసీఆర్ ఒక్కడే తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణకు ఒక్కడంతే. కవిత వ్యాఖ్యలతో బీజేపీ బీఆర్ఎస్ రహస్య అవగాహన బయటపడిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి. కాళేశ్వరంపై సీబీఐ విచారణ మొదలైతే బీజేపీని మేనేజ్ చేయడం బీఆర్ఎస్కు అవసరమని ఆరోపించారు. ఇందుకు అడ్డంగా ఉంటుందని కవితను సస్పెండ్ చేశారన్నారు. కవిత వ్యాఖ్యల్లో నిజమెంతో తెలుసుకోకుండానే సస్పెండ్ చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. కవిత ఆరోపణలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. ఎంతో మంది ఎన్నో రకాలుగా ఆరోపణలు చేస్తుంటారని వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదన్నారు. ఇప్పుడు ఆమె గురించి నేను మాట్లాడే అవసరం లేదు. నేను స్టేట్ ప్రెసిడెంట్ని. మీరు చెప్పిన వాళ్ళ కుటుంబంలో గొడవ నడుస్తుంది, అంతేగాని ఆమె చెప్పిన స్టేట్మెంట్లకు మీరు రియాక్షన్ అవుతుంటే పెద్ద రియాక్షన్ అయ్యేంత నేనైతే రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. అవన్నీ ఎలిగేషన్స్ చాలా మంది చేస్తుంటారు, పెద్ద మీరు కూడా సీరియస్ తీసుకోకండి అది. మరోవైపు కవిత వ్యాఖ్యలను తప్పుపట్టారు తెలంగాణ జాగృతి ఫౌండర్ ఉపాధ్యక్షుడు రాజీవ్ సాగర్. కేసీఆర్ కోసమే జాగృతి తరపున కవితతో పనిచేస్తూ వచ్చామన్నారు. ఆమె ఎవరికి లాభం చేకూర్చేందుకు ఇలా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. తన రాజీనామా ఆమోదించాలని ఆయన్ను కోరారు. ఈ సందర్భంగా ఆయన్ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు.